నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ నేను ఆకాంక్ష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో 9.7 లక్షలకు చేరిన కరోనా టెస్టుల సంఖ్య ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెల్లడి ఏపీలో ఆప్కాస్ ప్రారంభంపై మంత్రి కృష్ణదాస్ హర్షం ఏడాది పాలనలో సీఎం జగన్ మరో కీలక హామీని నెరవేర్చారన్న మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి లక్ష్మీ పార్వతి టీటీడీ చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తుందన్న తూర్పు గోదావరి జిల్లాలో అంబులెన్స్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సీఎం జగన్ ఆధునిక పరిజ్ఞానంతో సంజీవనిని సమకూర్చారన్న సత్తి సూర్యనారాయణ రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరులో సిఐటియు నాయకులు ధర్నా కరోనాను అడ్డుపెట్టుకుని కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం గుంటూరు జిల్లా కోవెలమూడిలో ఉద్రిక్తత వైఎస్ఆర్సీపీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పై వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం గీతాలతో కావ్యాలతో కరోనాపై వివరించిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు 9.7 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తెలిపారు మిలియన్కు 18,200 మందికి పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు నిర్మాణ రంగం వ్యవసాయ కూలీలు కూరగాయలు పండ్లు మార్కెట్లలో కూలీలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు 20,000 మంది వలస కార్మికులకు పరీక్షలు చేశామని 2,000 మందికి పైగా కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు 7,000 మంది ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు లాక్డౌన్ ప్రారంభమయ్యాక రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోందని ఈ నేపథ్యంలో వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు కరోనా పరీక్షల సంఖ్య పెంచుతామని ఇప్పటి వరకు 22,000 మంది ఐఎంఏ డాక్టర్లను గుర్తించి శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు 409 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇది స్థూలంగా మన రాష్ట్రంలో ఇప్పుడున్న ఇంతవరకు రికార్డైన పాజిటివ్ కేసెస్ వివరాలు సో మన గతంలో కూడా చెప్పాము మన యొక్క రాష్ట్రం యొక్క ప్రధాన వ్యూహం వచ్చేసి టెస్టింగ్ అంశాన్ని ప్రధానంగా తీసుకొని మనము ఎక్కడైతే పాజిటివ్ కేసు వస్తుందో ఆ పాజిటివ్ కేసును ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేయడం వల్ల మనం ఈ ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ చేయాలా అనే మెయిన్ స్ట్రాటజీతో మనం వెళ్తున్నాము ఇంతవరకు ఆ దిశగా మనం ప్రయత్నాలు చేశాం మొదటగా మనకి కేవలం ఒక ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు సుమారుగా మనకి 15 విఆర్డిఎల్ ల్యాబ్స్ మరి గవర్నమెంట్ సెక్టర్లోను 4 ప్రైవేట్ ల్యాబ్స్ వెరసి 19 ల్యాబ్స్ మనకి ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో సుమారుగా 47 మిషన్స్ అంటే ఒక్కొక్క ల్యాబ్లో 2-3 మిషన్స్ కూడా ఉన్నాయి విజయవాడలో అయితే 6 మిషన్స్ ఉన్నాయి ఈ రకంగా ఈ 15 గవర్నమెంట్ ల్యాబ్స్లో సుమారుగా 47 దాకా మన మెషిన్స్ ఆర్టీపీసీఆర్ మెషిన్స్ ఉన్నాయి సో మనం ఇప్పటివరకు మనం చేసిన శాంపుల్స్ నెంబర్ చూసుకుంటే సుమారుగా 9.7 లక్షలు అంటే 9,70,000 పైచీలకు పరీక్షలు చేశాము సగటున ప్రతి 10 లక్షలకి మనం సుమారుగా 18,200 మందికి మనం పరీక్ష చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ప్రధానంగా మనం చూస్తున్నది ఏంటంటే టెస్టింగ్ ఇప్పుడు నెంబర్స్ పెరిగాయి కాబట్టి ఒకసారి నెంబర్స్ పెరగడం ఎలా పెరిగాయని ఒకసారి చూస్తే ఒక్క నిమిషంలో చెప్తాను ఇది మార్చి 24 వరకు 8 కేసులు ఉన్నాయి మన దగ్గర బిఫోర్ లాక్డౌన్ 1లో అంటే 25 మార్చి నుంచి 14 ఏప్రిల్ వరకు ఆ 21 రోజుల్లో 495 కేసులు వచ్చాయి అప్పుడు మెయిన్గా మర్కజ్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ మన కేసులు వచ్చాయి తర్వాత లాక్డౌన్ 2లో అంటే 15 ఏప్రిల్ నుంచి 3 మే వరకు 1147 కేసులు వచ్చాయి అప్పుడు కూడా ఈ మార్కజ్ స్ప్రెడ్ కావడం వల్ల ఈ కేసెస్ ఎక్కువైపోయాయి
లాక్డౌన్ 3 మే 4th నుంచి 17th మే వరకు 782 కేసులు వచ్చాయి. మరి లాక్డౌన్ 4 వచ్చేసి 18th మే నుంచి 31st మే వరకు మనకి 1244 కేసులు వచ్చాయి. ఇక అన్లాక్ 1 అయింది 1st జూన్ నుంచి నిన్నటి వరకు 32 రోజులకి 13,200. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే త్వరలోనే తెలుగు అకాడమీ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మీ పార్వతి తెలిపారు. ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. बड़े प्रैक्टिस में बैक स्टेप రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా మా యొక్క నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా రాష్ట్రం సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలనని భగవంతుడిని మనసారా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మానవాళికి ఉన్నటువంటి విపత్తు కరోనా. చాలామంది కరోనా బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరలో ఈ కరోనాని వ్యాధిని రూపుమాపి దానికి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇమ్మీడియట్గా కనుక్కునేలా వచ్చేలా ఆశీర్వదించమని భగవంతుడిని కోరుకోవడం జరిగింది. టెంపుల్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో భక్తులు చాలామంది ఈరోజు భగవంతుని దేవదేవుని దర్శనం చేసుకోవాలని ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా మా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మంచిగా ప్రయత్నం చేస్తూ వీలైనంత వరకు ఆయన భక్తులకు అవకాశం కల్పిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్యరూపం దాల్చింది. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడి వారితో ముచ్చటించారు. దీంట్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సీఎం వీడియో కాన్ఫరెన్స్తో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక హామీని నెరవేర్చారని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు. ఒక చట్టబద్ధత చేస్తూ నియామకాలు రాష్ట్రం యావత్తు కూడా ఒక ఏజెన్సీని రిక్రూట్ చేసి ఇందులో దళారీతనం పూర్తిగా నిర్మూలించే దిశగా మరి వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించి మరి జీతాలన్నీ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా ఫస్ట్ తారీఖునే జీతం అందే విధంగా మరి వీళ్ళ కార్యక్రమం రూపకల్పన చేసి మరి అవుట్సోర్స్ ఏజెన్సీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక రకాలుగా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడినటువంటి విషయం మరి ఆయన పాదయాత్రలో తెలుసుకున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని నిర్మూలించే దిశగా ఈవేళ తీసుకున్న చర్య మరి నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది. మరి మన జిల్లాలో తీసుకుంటే సుమారు 3,855 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అందులో రిజర్వేషన్ కూడా పాటిస్తూ షెడ్యూల్ తెగలకి 351 మందికి, అలాగే షెడ్యూల్ కులాల నుంచి 1072 మందికి, బీసీ
వర్గాల నుంచి మైనారిటీస్ 2248 మందికి, ఇతర కులాల నుంచి 184 మందికి ఇందులో లబ్ధి చేకూరుతుంది. వారందరికీ కూడా మరి నెక్స్ట్ వచ్చే నెల నుంచే మరి ఈ విధానం అమల్లోకి వచ్చి మొదటి తేదీన 1వ తారీఖునే జీతాలు అందే విధంగా మరి మధ్యలో ఏ రకమైన దళారీలకి ఎవ్వరికి ఒక్క పైసా కూడా మరి ఎవరు లంచాలు ఇచ్చే అవసరం కానీ మరి ఎవరి ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా నేరుగా వాళ్ళకి ప్రయోజనం కలిగే విధంగా తీసుకున్న చర్యకి మరి యావత్ రాష్ట్రం కూడా మరి అత్యంత ప్రయోజనం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అందరికీ కలుగుతుంది. మరి దానికి మరి రాష్ట్ర ప్రజల తరఫున, శ్రీకాకుళం ప్రజల తరఫున, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున ప్రీత ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే ప్రభుత్వ విధానం అవుతుందో ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగాలన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ దిశగా అడుగులు వేస్తూ మరి ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకున్న ప్రతి ఒక్క విషయానికి సమస్యల పరిష్కార దిశగా ఇవాళ పరిపాలన సాగుతోంది. అందులో భాగమే ఈవేళ ఈ కార్యక్రమం కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో జిల్లాకు కేటాయించిన 108 అంబులెన్స్ సర్వీసులను ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ఆధునిక పరిజ్ఞానంతో పేద ప్రజల ప్రాణాన్ని కాపాడే సంజీవని ఈ అంబులెన్స్ను అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అవసరమైన ఈ సంజీవనిని సమకూర్చి ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జంగ సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, 108 సిబ్బంది పాల్గొన్నారు. ఇక గుంటూరు జిల్లా వట్టిచేకూరు మండలం కోవెలముడి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పొలం నుండి వస్తున్న ట్రాక్టరు రోడ్డుపై ఉన్న బైక్ను ఈడ్చుకొని వెళ్లడంతో ఇరువురికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదు. పోలీస్ స్టేషన్లోనే బహాబాయికి తోపులాటకు పాల్పడ్డారు. పోలీసులు 2 వర్గాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక కోవిడ్-19 పై అనంతపురం జిల్లా పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి వీధిలో తిరుగుతూ పాటలతో, కావ్యాలతో కరోనాపై వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ మరియు సిఐస్ మరియు మా సిబ్బంది అందరూ కూడా మా లిమిట్స్లో ఈ కరోనా కోవిడ్-19 వ్యాధి ఎలా ప్రబలుతుందో దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేర్నెస్ ప్రోగ్రాం కొరకు ఒక డీజే సిస్టమ్ మాదిరిగా పాటల రూపంలో మరియు వాక్యాల రూపంలో అందరికీ, మా కాలనీ వాసులందరికీ, మా రూరల్ లిమిట్స్లో ఉండే ప్రజలందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. వాడవాడలా ప్రతి కాలనీలో కూడా తిరిగి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యాధి అనేది లాక్డౌన్కు ముందు తర్వాత చాలా ఎక్కువ శాతం ప్రబలించడం జరిగింది. కాబట్టి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఈరోజు డీజే సిస్టమ్ ద్వారా ప్రతి కాలనీకి పోయి చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా పోలీసు వారి యొక్క విన్నపం ఏమంటే ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని మనవి చేస్తున్నాము. అత్యవసరము, నిత్యావసరాలు తప్ప బయటికి రావద్దని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఫేస్కి మాస్క్ ధరించాలి, చేతికి గ్లౌజులు ధరించాలి. షాపుల దగ్గర మీరు ఏదైతే తీసుకునే షాపుల దగ్గర సామాజిక దూరం ఖచ్చితంగా 2 మీటర్లు పాటించవలసినదిగా మా అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం రూరల్ పోలీసులైన మేము ప్రజలకు అవేర్నెస్ చేస్తున్నాము. కాబట్టి మీరు పాటించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇక
చిత్తూరు జిల్లా పీలేరు అంబేద్కర్ సర్కిల్లో సిఐటియు నాయకులు సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్మిక మానవహారంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటరామయ్యలు మాట్లాడుతూ కరోనాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని, పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. కాగా మానవహారం ఏర్పాటుతో ట్రాఫిక్ స్తంభించిందని, సిఐటియు జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదాలతో విగ్రహ కూడలి దద్దరిల్లిపోయింది. నశించాలి నశించాలి, మార్చొద్దు మార్చొద్దు, చట్టాన్ని మార్చొద్దు మార్చొద్దు మార్చొద్దు, కార్మికుల చట్టాన్ని మార్చొద్దు, కార్మికుల చట్టాన్ని కార్మికుల చట్టాన్ని కార్మికుల చట్టాన్ని. నా పేరు వెంకటరామయ్య, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9 సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా పిలుపు వచ్చాయి. దాంట్లో భాగంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు మాకు ప్రధానమైన డిమాండ్, గ్రామ పంచాయతీ కార్మికులను సుమారు 30 సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలకు సేవ చేస్తున్నా, ప్రజలు కాపాడుతూ ఆ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు కాపాడుతున్నాం. అట్లాంటి కార్మికులకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ కార్మికులు మర్చిపోవడం ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులను సచివాలయంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు సమక్షంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, సిబిఎస్ ఆర్మీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ తెలుగుదేశం జిల్లా కార్యదర్శి కొత్తమాసు వెంకట మల్లికార్జునరావు, ప్రముఖ వ్యాపారవేత్త జన్వాది మల్లికార్జునరావు, కొత్తమాసు రామకృష్ణ ప్రకాష్ గుంటూరు జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. మనం చూస్తున్నాము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం గౌరవం కానీ గుర్తింపు కానీ ప్రపంచ స్థాయిలోనే ఉన్నత స్థాయికి చేరుకుందన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్ 370 రద్దే కానీ, ట్రిపుల్ తలాక్ సాంప్రదాయాన్ని రద్దు చేయడమే కానీ, పౌరసత్వ చట్టానికి సవరణ తీసుకురావడమే కానీ, రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ని ఏర్పాటు చేయడమే కానీ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సమర్థవంతంగా కృషి చేసే విషయంలో కానీ, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటం, తీవ్రవాదాన్ని భారత భూమాత గడ్డ నుంచి తరిమివేయటం, అవినీతిని సమూలంగా అంతం చేయటం, వీటన్నిటిని బట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బలోపేతం అవుతుంది. దేశవ్యాప్తంగా ఇక రాష్ట్రానికి వస్తే ప్రజలు తెలుగుదేశం పార్టీని, వైసీపీ పార్టీని రెండింటిని కూడా తిరస్కరిస్తున్నారు. రెండు కూడా ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పరిపాలన వారసత్వాన్ని కొనసాగించే పార్టీలు, అవినీతికి మారుపోయినటువంటి పార్టీలు, కుంభకోణాలకు చిరునామాగా మారినటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు ప్రాంతీయ పార్టీలను ప్రజలు చీకొడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు
ముఖ్యమైనటువంటి నాయకులు మరి రామకృష్ణ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆయన సారథ్యంలో పార్టీలో చేరటం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని పార్టీలో చేరే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రామకృష్ణ గారిని నేను కోరుతా ఉన్నాను. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. దీంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు నిర్ణీత సమయంలోనే బయటకు రావాలని మండల మెజిస్ట్రేట్ తిరుమల వాణి సూచించారు. మండలంలోని మెడికల్ స్టోర్ మరియు ఫర్టిలైజర్ షాపుల మినహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు చాలా మంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. మాస్క్ కూడా వాటిని పెట్టినాం, రేపు నుంచి అమల్లోకి వస్తుంది. మీరు ఎస్ఐ గారికి అది ఇన్ఫార్మ్ చేస్తే, ఎందుకంటే ఇంతకుముందు 144 సెక్షన్ అమల్లో ఉన్నారు. ఫస్ట్ దేవరకొండలో 2 కేసులు ఉన్నప్పుడు ఈ రోజుకి 22 కేసులు నమోదయ్యాయి. అది 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు, కానీ ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పుడు మనము టైమింగ్స్ 10 వరకు అని చెప్పినాం, అర్థమైందా? ఇప్పుడు టైమింగ్స్ కూడా అందరి టీంతో కూడా మీటింగ్ కండక్ట్ చేసినాం. ఎవరో మా డాక్టర్ గారు, ఎండిఓ, ఎస్ఐ గారు, వాళ్ళ కానిస్టేబుల్ వచ్చాడు. సారే వాళ్ళ ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు మీటింగ్ కానీ పత్తికొండ నుంచి. అందుకని కానిస్టేబుల్ బీఆఫ్ వచ్చేసి వాళ్ళ కానిస్టేబుల్ అటెండ్ అయ్యారు. ఇంకా ఈసారి మటుకు కంపల్సరీ మనం దాన్ని అతిక్రమించకూడదు. 144 కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ దాని మీద ఏదైనా చేశారంటే దాని మీద ఏముంటుందో తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. వస్తున్నందున ప్రతి ఒక్క వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టుకున్నాం ఈరోజు. చికెన్ కానీ, మటన్ మర్చెంట్స్ కానీ, క్లాత్ మర్చెంట్స్ కానీ, హోటళ్ళు కానీ, కిరాణా అంగళ్ళు, నెక్స్ట్ హార్డ్వేర్ షాపులు, ఇంకా ప్రతి ఒక్క మర్చెంట్ని కూడా వ్యాపారస్తులను పిలుచుకొని మీటింగ్ పెట్టుకొని కండక్ట్ చేసుకుని వాళ్ళని ఉదయం 7 నుంచి 10 వరకు షాపులు ఓపెన్ చేసుకోవాలి. వాళ్ళ వ్యాపారం అంతా జరుపుకోవాలి. సామాజిక దూరం పాటించి ఎక్కువ గ్యాదరింగ్ లేకోకుండా చూసుకునే బాధ్యత మీది అని చెప్పాను. ఏదైనా గ్యాదరింగ్ ఎక్కువైతే కూడా ఈ యొక్క అంటే షాపు టైమింగ్స్ వాళ్ళు ఉల్లంఘించినైతే వాళ్ళకి ఫైన్ కూడా ఉంటుంది, జుర్మానా యాజ్ పర్ నామ్స్ ప్రకారం. అది ఎనీ మండల అధికారి మా టీం వస్తుంది కదా, స్పెషల్ ఫోర్స్ టీం ఉంది కదా, ఎండి ఉండొచ్చు, ఎంఆర్ ఉండొచ్చు, ఎస్ఐ ఉండొచ్చు. ఎవరైనా మటుకు ఈసారి ఎవరైనా కానీ అధికారులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరు కానీ మాస్క్ లేని మా కార్యాలయానికి రాకూడదు. ఎవరైనా కానీ దాన్ని అర్జీ కూడా తీసుకోమనేసి చెప్తాను. వాళ్ళ గ్రీవెన్స్ కూడా మేము పరిశీలించాం. ప్రతి వ్యక్తి ఏ కార్యాలయానికి వచ్చినా కానీ మాస్క్ ధరించి వాళ్ళ గ్రీవెన్స్ తీసుకొని రావాల్సిందిగా వాళ్ళు అభ్యర్థిస్తున్నాం. మాస్క్ అయితే 200 ఫైన్ బాబు. ఎవరికైనా ఏ అధికారికైనా కానీ చెప్తున్నాను. అధికారులు ఉండొచ్చు, మా పబ్లిక్ ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, ఎవరైనా కానీ మామూలు జనాలైనా ఉండొచ్చు. ప్రతి వ్యక్తికైనా కానీ మాస్క్ లేకపోతే గ్రామంలో కానీ టౌన్ ఎక్కడ కానీ ఈ 144 తీసుకుని నెక్స్ట్ వచ్చి 1 మంత్ మనం ఈ కరోనా ఎఫెక్ట్ మొత్తం పెట్టుకున్నాం. షాపులన్నీ బంద్ చేసేటట్టు ఎవరైనా విఆర్లో కానీ ఎవరైనా ఉంటే కానీ మీ గ్రామాల్లో కూడా బంద్ చేసే బాధ్యత మీ బాధ్యత వచ్చిన బాబు. మీ తరాలు కానీ మీరు కానీ మీ పంచాయతీ కోఆపరేషన్తో షాపులు బంద్ చేయాలి. ఉదయం 7 నుంచి 10 వరకు ఓపెన్ చేయాలి. మీ తప్పుడు బంద్ చేసే బాధ్యత మీది చూడు. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ చెరువుకు నీటిని చేర్చాలని రైతుల విజ్ఞప్తి మేరకు పోచిమిరెడ్డి వైసీపీ నాయకుడు మురళీధర్ రెడ్డి తన సొంత నిధులతో ప్రధాన కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎండీ ఇస్మాయిల్ సుంకన్న, తెర్నేకల్ హుసేన్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్తికొండకు చెందిన కొండగేరి ప్రాంతం రైతులు, తర్వాత ముస్లిం కమ్యూనిటీకి చెందిన రైతులందరికీ ఇక్కడ భూములు ఉన్నాయి. 500 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఇది యాక్చువల్గా వచ్చేసి పూర్వకాలం నుంచి ఈ నీళ్లతో పత్తికొండ చెరువు నిండేది. కానీ ఇది దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ఈ కాలువకు నీళ్లు రాకోకుండా మధ్యన గండ్లు పడి కొంతమంది సేన్లన్నీ కోసుకొని పోతూ వాళ్ళకి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటే నేను సాయంకాలం వచ్చి నేను కలవడం జరిగింది. ఇలా ఉంది పరిస్థితి, మేము అందరికీ చెప్పాము, చాలా మందికి చెప్పినారు, కానీ ఇంతవరకు పనులు చేయలేదు. మీరు ఒక సాయం చేయండి అంటే నేను ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూసినాక వాళ్ళ దయనీయమైన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపు 20 ఎకరాలు 30 ఎకరాలు నీళ్ళు కట్టుకోసి పోతా ఉంది. అందుకు మనం రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి, జగన్ సార్ దగ్గర నుంచి నేను కంటిన్యూగా ఉన్నా కాబట్టి ఈ రైతుల బాధ ఏందో మాకు తెలుసు కాబట్టి దీన్ని ఇమీడియట్గా మా కంపెనీ తరఫున ఈరోజు సాయంకాలం మేము వర్క్ ప్రారంభించడం జరిగింది. దీనికి ఉన్న అడ్డము, చెట్లు, కంప, దాదాపు గుళ్ళ
జరిగింది ఇక్కడ. ఇది ఖచ్చితంగా ఈరోజు జూలై 8 లోపల ఇది ఓపెన్ చేసి రాజశేఖర రెడ్డి గారి బర్త్డే రోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు కంటే ఇది కంప్లీట్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే సంకల్పం జరిగింది. రైతులకి ఖచ్చితంగా ఈ సమస్య తీరుస్తామని 100% మాటిస్తున్నాం. ఇక చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి కోటపల్లి గ్రామంలో నెలకొన్న ప్రధాన రహదారి సమస్యతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ మేరకు రహదారి సమస్యలను తెలుసుకున్న మాల మహానాడు సభ్యులు అధికారుల దృష్టికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో 9.7 లక్షలకు చేరిన కరోనా టెస్టుల సంఖ్య. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెల్లడి. ఏపీలో ఆబ్కాస్ ప్రారంభంపై మంత్రి కృష్ణదాస్ హర్షం. ఏడాది పాలనలో సీఎం జగన్ మరో కీలక హామీని నెరవేర్చారన్న మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి, లక్ష్మీ పార్వతి. టీటీడీ చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తుందన్న ఎంపీ. తూర్పు గోదావరి జిల్లాలో అంబులెన్స్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. సీఎం జగన్ ఆధునిక పరిజ్ఞానంతో సంజీవనిని సమకూర్చారన్న సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరులో సిఐటియు నాయకులు ధర్నా. కరోనాను అడ్డుపెట్టుకుని కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం. గుంటూరు జిల్లా కోవెలమూడిలో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ. అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పై వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం. గీతాలతో కావ్యాలతో కరోనాపై వివరించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.